కీర్తనలు 22వ అధ్యాయము మొదటి వచనము నేను చదివి సాయం చేయండి. నా దేవా నా దేవా నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు. యేసు ప్రభువు శిలువ మీద పలికిన 4వ మాట ఇది వాస్తవంగా 22వ అధ్యాయం కీర్తనలో కనబడుతుంది. కానీ యేసు ప్రభువు వారు పూర్తిగా ఆ వచనాన్ని అని పాకలేదు. చూడండి, ఆ 2వ భాగంలో దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది మనకు కనబడుతుంది. సరే, మనం ఇంకోసారి చదువుతుంది. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక. అబ్బా, ఆ మాట చూసారా? నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు. నువ్వు ఎందుకు దూరంగా ఉంటున్నావు? విలాప వాక్యములు 1వ అధ్యాయము 12వ వచనం. Lamentations chapter 1 and verse 12. విలాప వాక్యములు 1వ అధ్యాయము 12వ వచనం. యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడండి అంటారు. టేక్ టైం, తొందర ఏం లేదు. మీరు మొత్తం అంతా ఒకసారి స్కాన్ చేయండి. దేవుడికి కోపం వచ్చిన దినమున నా మీదకి వచ్చిన ప్రాబ్లం, నా మీదకి వచ్చిన శ్రమ, నా మీదకి వచ్చిన శిక్ష ఇంకా ఎవరికైనా వచ్చిందా ఒకసారి నిదానించి చూడండి అంటే. ప్రియమైన వాళ్ళ ఈ మాటలు యేసు ప్రభువు వారు పలుకుతున్నప్పుడు చీకటి అయిపోయింది అని వాక్యం రాయబడుతుంది. అది 3వ జాము నుండి 6వ జాము నుండి చూస్తే అక్కడ చీకటి వచ్చేసింది అని మాట్లాడుతుంది. ఈ మాటలో మీకు నేను మొదటి మాట పంచుతున్నప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువు దేవుణ్ణి ఏ విధంగా సంబోధిస్తున్నారో గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. మొదటి మాటలు ఏమన్నారండి? తండ్రి మీరేమి చేస్తున్నారు? తండ్రి అని అంటున్నారు. కానీ 4వ వచనంలో చూడండి, తండ్రి అని అనట్లేదు, నా దేవా నా దేవా అని అంటున్నాను. సంబోధన మారిపోయింది. మా డాడీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు కాబట్టి నాకు దీని వాల్యూ, దీని మీనింగ్ చాలా తెలిసిన. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడానికి నేను వెళ్ళినాను. ఐ ఫెయిల్ బికాస్ ఆఫ్ మై ఐసైట్. అయితే నేను మా డాడీని పోయి అడిగినాను, మెడికల్ డాక్టర్ ఎవరో కాదు, వాళ్ళ పిల్లలకి నేనే ట్యూషన్ చెప్తాను. వాళ్ళ కొడుకు ఇప్పుడు వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్. రియలీ వండర్ఫుల్ ఫ్యామిలీ. సో నేను మా డాడీ దగ్గరికి పోయి చెప్పిన, డాడీ ఆయన ఎవరో కాదు, వాళ్ళ పిల్లలకి నేనే రోజు చదువు చెప్తాను, ఒక్క మాట చెప్పరాదు ఆయనకి అన్నా. నేను చెప్పను. సపోజ్ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాను అనుకోండి. ఇప్పుడు నేను మా డాడీ ఒక పొజిషన్లో ఉన్నాడు, నేను ఒక పొజిషన్లో ఉన్నాను. మేము ఆఫీస్కి పోయినప్పుడు నేను చంద్ర, మా డాడీ బెంజమిన్, ఫాదర్ సన్ రిలేషన్షిప్ ఉండదు. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు మా డాడీ నేను ముందు నిలబడినప్పుడు, నేను మా డాడీ సీనియర్ ఆఫీసర్ అయితే ఆయన ముందు నేను సెల్యూట్ కొట్టాను. ఏ డాడీ అని అంటే, నో, ఇట్ డజంట్ హ్యాపెన్. యు నో వై? వెన్ యూ గో టు ఆఫీస్ ఇట్ ఈస్ అ ఫార్మల్ రిలేషన్షిప్. ఫార్మల్ రిలేషన్షిప్స్ ఉన్నప్పుడు ఇంటిమెసీ ఉండదు. కొత్తగా పరిచయం అయినప్పుడు ఎవరైనా కొత్తగా పరిచయం అయితే ఎట్లా మాట్లాడతామండి? ఏమండి, ఎట్లా ఉన్నారా, ఏమన్నా. కొన్ని రోజులకి మంచి కలిసిపోయాము అనుకోండి, ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఆ ఊరు వెతుక్కుంటాము, దాని తర్వాత వీధి వెతుక్కుంటాము, దాని తర్వాత పోస్ట్ ఆఫీస్ వెతుక్కుంటాము. అరే ఆ భోజనం చేసే కల్లా మేము మన సేమ్ విలేజ్ అండి, మా పక్క ఊరే అంట, మా పక్కింట్లే అంట మాట్లాడుకున్న తర్వాత ఒక 3-6 నెలల తర్వాత వాళ్ళ దగ్గర ఇంటిమెసీ వచ్చినప్పుడు ఏమండి అన్నారు, ఏమరా అన్నారు. కొత్తగా పరిచయమైన వ్యక్తిని ఏమరా అని అనలేదు కదా. ఈ సమయంలో దిస్ ఈస్ అ వెరీ వెరీ యూనిక్ పొజిషన్. కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభువు వారు తండ్రిని ఒక ఫార్మల్ రిలేషన్షిప్తో ఆయన సంబోధిస్తున్నాడు. చరిత్రలో ఎప్పుడు జరగని సంగతి ఇది మొదటిసారి జరుగుతుంది.
చూడండి, త్రియేక దేవుడు మనిషిని సృజించుదాం అనుకున్నప్పుడు ఆ రోజు అన్న మాట ఏం చెప్పండి? మనము మనిషిని మన పోలికన సృజించడము అని అంటారు కదా. లెట్ అస్ మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ అని అంటారు. లెట్ అస్ మేక్ అ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్. అది లెటర్స్ ఎక్కడ నుండి వచ్చింది? అక్కడ ఒకరు లేరు, అక్కడ ముగ్గురు ఉన్నారు. చూడండి, ట్రినిటీ ఈజ్ ఆల్వేస్ బీయింగ్ టుగెదర్, రైట్? ఆల్వేస్ యునైటెడ్. యేసు ప్రభువు బాప్తిసం పొంది బయటకు వచ్చినప్పుడు, యేసు ప్రభువు ఆయన శరీరధారిగా నీళ్ళలో బయటకు వచ్చినప్పుడు పరలోకం నుండి స్వరం వినపడుతుంది. ఈయన నా ప్రియ కుమారుడు అంటే తండ్రి మాట్లాడుతున్నాడు. ఒక పావురం కూడా వచ్చింది. పావురం పరిశుద్ధాత్మకి ట్రినిటీ ఎప్పుడు కలిసే ఉన్నది. కానీ ఈసారి there is only time in the history that the Trinity was broken. త్రిత్వము అది ముక్కలైపోయిన సందర్భం ఇది. అందుకని నా దేవ అని 2 సార్లు అంటారు. త్రిత్వంలో ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. నా థర్డ్ పర్సన్ ఇస్ జీసస్. ఇప్పుడు దేవుణ్ణి ఆయన ఏ విధంగా సంబోధిస్తున్నాడంటే మనకు అంత క్లోజ్ రిలేషన్షిప్ లేదు అన్నట్టు. ఎందుకు అంత క్లోజ్ రిలేషన్షిప్ ఎందుకని పోయింది అంటే దానికి కారణం పాపం. నా కొడుకు జేసన్ చిన్నప్పుడు అడిగేవారు క్వశ్చన్. కొన్ని ప్రశ్నలకి మన పిల్లలు అడిగిన ప్రశ్నలకి మనం ఆన్సర్ ఇవ్వలేమండి కదా. ఎంత చదువుకున్నా, ఎంత తెలివినా, ఎంత ఇంజనీర్ అయినా, ఎంత పిహెచ్డీ చేసినా చిన్న పిల్లలు అడిగిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఇవ్వలేము. మరొక రోజు వచ్చి నా దగ్గర అడుగుతున్నాను, డాడీ, when Jesus was on the cross, why did his daddy come to help him? మన పిల్లలు దెబ్బ తగిలింది అనుకుంది, మనకి ఎత్తుకుంటూ వచ్చి ఎత్తుకుంటాం. అంత భయంకరమైన ఆయన శిక్ష అనుభవిస్తున్నప్పుడు దాని ప్రీవియస్ డే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూసినాం ఇంట్లో. సో నెక్స్ట్ డే వాడు వచ్చి అనుకుంటున్నాడు, అంత శ్రమపడుతున్నప్పుడు వాళ్ళ డాడీ ఎందుకు రాలేదు? డాడీ, డూ యు హావ్ ఎన్ ఆన్సర్? There's only one reason. నీ పాపము నా పాపం. ప్రేమలారా, ఒక డిజిటల్ స్క్రీన్ మీద చూడడం ఇస్ డిఫరెంట్. మనకు ఒక దెబ్బ తగిలినప్పుడు, ఆ నొప్పి వస్తున్నప్పుడు, ఆ టెండన్స్, ఆ లిగమెంట్స్ అవి చిట్లిపోయి రక్తం వస్తున్నప్పుడు ఆ పెయిన్ వేరు. స్క్రీన్ మీద చూడడం చాలా డిఫరెంట్. అది చాలా మందికి గుడ్ ఫ్రైడే రోజు ఎట్లుంటుందంటే ఇట్స్ అ వెరీ అంటే అంటున్నట్టు ఏదో జరుగుతుంది కదా అన్నట్టు ఉంటుంది. దాన్ని మన పాపం వలన ఒక యేసు ప్రభువు వారు దేవుడే ఆయన తండ్రితో తెగదెంపులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మనం ఆలోచించాలి. దే షుడ్ బి సమ్. ఇప్పుడు రిలేషన్షిప్స్ పాడవుతాయండి కదా, రిలేషన్షిప్స్ పాడవుతాయి. మీరు ఎప్పుడైనా కూర్చొని అనలైజ్ చేయండి, ఏమైంది, దానికి ఒక కారణం ఉంటుంది కదా. వీళ్ళిద్దరు కొట్టుకున్నారు, వీళ్ళిద్దరికి ఏదో గొడవ అయింది అన్నప్పుడు అది ఏదో ప్రాబ్లం ఉంటుంది అక్కడ. దేవునికి యేసు ప్రభువుకి ఆ రిలేషన్షిప్ తెగదెంపులు అవ్వడానికి కారణం ఏంటంటే నువ్వు నీ వలన నా వలన తండ్రికి కుమారునికి రిలేషన్షిప్ తెగిపోయింది. ఆ మాట చూసాను, నా దేవా నన్నెందుకు వదిలేసినావయ్యా? ప్రేమైన వారు ఒక మాట ప్రార్థన చేస్తాను. దేవుడు యేసు ప్రభువుని వదిలేసినాడు, యేసు ప్రభువు నిన్ను పట్టుకున్నాడు, నిన్ను అందుకున్నాడు కాబట్టి he had to make a choice. Either go and take care of this perishing person, నశించిపోతున్న మానవుని అన్న రక్షించాలి, లేదంటే మానవుని వదిలేసి ఏం చేయాలి? తండ్రితో సమానంగా ఉండాలి. పిలిపి పత్రిక 2వ అధ్యాయము భాగంలో మాట్లాడుతుంది, దేవుడితో సమానులుగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక అంటాడు. అంటే దిస్ ఇస్ మై రైట్, ఇది నా హక్కు, నన్ను కూడా తీసేసేది, ఐ మీన్ హెవెన్ అని అనుకోవచ్చు మనిషి కదా. యేసు అనుకుంటున్నాడు, ఐ హ్యావ్ ఎ చాయిస్ టు మేక్. Either hang on to God and lose this boy, lose this human, or get the hand rid from God and hold on to man. Sunday రోజు మా చర్చ్లో
డగ్ డ్యూబాయిస్ అని నా కోచ్ వచ్చి వాకింగ్ చెప్పాడు. పామ్ సండే అని స్పెషల్ అని పిలిచాను. వండర్ఫుల్ మ్యాన్, వెరీ గుడ్ ఫ్రెండ్ మ్యాన్, డగ్ డ్యూబాయిస్ అని. డగ్ డ్యూబాయిస్ వాకింగ్ చెప్పిన తర్వాత చివరిగా ఆయన ఒక స్టోరీ చెప్పాడు. డగ్ డ్యూబాయిస్ వాజ్ 9 years old అంట. హీ వాజ్ 9 years old. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు, మిచ్ అనే అబ్బాయి ఇంటికి వెళ్ళాడు. వెళ్తే వాళ్ళు మాట్లాడుకుంటూ, అరే మనం అక్కడ స్విమ్మింగ్ పోదాం కదా అని అన్నారు. వాళ్ళు స్విమ్మింగ్ అని అక్కడ ఒక నదికి దగ్గర పోయినారు. నది దగ్గర పోతే అక్కడ శాండ్ బార్ లాగా ఉంది. ఈ శాండ్ బార్ కొన్నిసార్లు ఏమంటే నీళ్ళు వచ్చినప్పుడు ఒక్కసారికే కొట్టుకొని వెళ్ళిపోతుంది. సో వీళ్ళిద్దరు స్విమ్ చేస్తున్నారంట, నీళ్ళు వచ్చినాయి, ఆ శాండ్ బార్ అట్లా కొట్టుకొని వెళ్ళిపోయిందంట. వీళ్ళిద్దరు పిల్లలు, మిచ్ is 8 years old and Doug is 9 years old. వీళ్ళిద్దరూ నీళ్ళలో మునిగిపోతున్నారు. మునిగిపోతూ గట్టిగా అరుస్తున్నారంట. గట్టిగా అరుస్తుంటే హెల్ప్ అన్నాడు. వీళ్ళిద్దరు అరుస్తున్నారు, ఇద్దరు పిల్లలు అరుస్తున్నారు. అప్పుడు డగ్ అన్నాడు, నాకు ఏమైందో తెలియదు కానీ నా 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 సంకల కింద ఒక 2 చేతులు వచ్చినాయి, నన్ను గట్టిగా పట్టుకున్నాయి, తీసి ఒడ్డున వేసేసినాయి. నాకు తెలియదు, ఐ డోంట్ నో హూ దట్ పర్సన్. ఆ విసిరేసిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చి ఈ చిన్న పిల్లోడు ఇంకొక పిల్లోడు మిచ్ని పట్టుకోవడానికి వస్తుంటే మిచ్ మునిగిపోయాడు. ఒక చెట్టు మొద్దు కిందికి బాడీ వెళ్ళిపోయి పైకి రాలేక ఆ పిల్లోడు చచ్చిపోయాడు. ఆ వ్యక్తిని రక్షించింది ఎవరు తెలుసా? డగ్ని రక్షించింది మిచ్ వాళ్ళ డాడీ. మిచ్ డాడీ కొడుకుని రక్షించకుండా డగ్ని పట్టుకుని బయటికి తీసుకొచ్చి ఈరోజు వరకు మిచ్ వాళ్ళ మదర్ డగ్తో మాట్లాడుకుంటా, రే నువ్వు బతికి నా కొడుకు సచ్చు. సేమ్ కాంటెక్స్. మనం బ్రతకడానికి మన పాపాలు క్షమించబడ్డాయి. దేవుని చేయి వదిలిపోవాల్సి వచ్చింది. My dear brothers and sisters, when you have to make a choice, then you know where your heart is. It is in crisis you will know a person's character. It's when the water is hot then you know the strength of the tea. దీనికంటే కాబట్టి విలాపవాక్యం 1:12 చదివాం కదా, దేవుని మహా ఉగ్రత దినమున ఎవరికన్నా ఇట్లాంటి సభ జరిగిందా ఒక్కసారి నిదానించి చూడండి అన్నట్టు. చరిత్రలో ఎక్కడ మనకు కనబడదు. You know what it means? God chose you and me. పాపిలైన మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. తన పరిశుద్ధత పోగొట్టుకోవడానికి సిద్ధమైపోయాడు. తండ్రి ఎందుకు కొడుకుని వదిలేసినండి? ఆమోసు 3:3 ఒక మాట ఉంది, ఇద్దరు సమ్మతించితేనే కానీ ఇద్దరు వాళ్ళు కలిసి నడుస్తారా అంటారు. ఇద్దరు సమ్మతించితేనే కానీ ఇద్దరు కలిసి నడవరు. పౌలు అంటాడు పరిశుద్ధునికి అపరిశుద్ధునికి ఏంటి వాట్స్ ద రిలేషన్షిప్ అంటాడు. ఒక విశ్వాసికి అవిశ్వాసికి విద్యుడు లేదంటే క్రీస్తుకి బెలియాలకి ఏంటి రిలేషన్షిప్ అంటాడు. ఇప్పుడు ఎట్లయితే తెలుసా, పరిశుద్ధ దేవుడు అపరిశుద్ధమైన యేసు అయిపోయినాడు. ఎందుకు తెలుసా? ఆయన పరిశుద్ధుడై ఉంది. ఆయన మన పాపములు తన మీద మోసుకున్నప్పుడు పైనుండి యేసు ప్రభు దేవుడికి ఎట్లా కనపడుతున్నాడు తెలుసా? హీఈస్ నాట్ లుకింగ్ లైక్ హిస్ సన్, హీఈస్ లుకింగ్ లైక్ a sinner. ఒక పాపిగా దేవుడి పై నుండి చూసినప్పుడు పాపిగా యేసు ప్రభు దేవుడికి కనబడ్డాడు. కాబట్టి నీతో నాకు సంబంధం లేదు, నీతో నాకు సంబంధం లేదు. ఎందుకు? నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులు. నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధులు కాదు. కాబట్టి నేను చేయలేస్తున్నాను, కాబట్టి చేయలేస్తున్నాను. And Jesus shouted, my God, why have you forsaken me? ఈ మాటలు వింటున్న వాళ్ళకి అర్థం కాదు. అక్కడ ఉన్న ఫారిసీస్కి ఆ టీచర్స్ ఆఫ్ ద లాకి ఏమనిపించిందంటే కీర్తన 22 పలుకుతున్నాను అనుకుంటారు. కొంతమంది ఏలియన్ మాట్లాడినప్పుడు వాళ్ళు అనుకున్నారు ఈయన ఏలియన్ పిలుస్తారు, వస్తారో చూద్దాం అనుకున్నాడు. ఏలి పీపుల్ మిస్అండర్స్టాండ్. 22 verse 1 says, my God, why have you forsaken me? He answered, I will not forsake you. 23 verse 1 says, my God, why have you forsaken me? 24 verse 1 says, my God, why have you forsaken me? 25 verse 1 says, my God, why have you forsaken me? 26 verse 1 says, my God, why have you forsaken me? 27 verse 1 says, my God, why have you forsaken me? 28 verse 1 says, my God, why have you forsaken me? 29 verse 1 says, my God, why have you forsaken me? 30 verse 1 says, my God, why have you forsaken me? 31 verse 1 says, my God, why have you forsaken me? 32 verse 1 says, my God, why have you forsaken me? 33 verse 1 says, my God, why have you forsaken me? 34 verse 1 says, my God, why have you forsaken me? 35 verse 1 says, my God, why have you forsaken me? 36 verse 1 says, my God, why have you forsaken me?
I want to close with this one thing. Are you misunderstanding what Jesus said that day? Are you misunderstanding what he said? Or do we have a real understanding? అంతకాలం కిందట 2013లో ఒక పాట రాసింది. పాపినేసువ ఆదరించుమా, నీదు సిలువ మరణమునకు కారణం నేనే కదా. నీదు సిలువ మరణమునకు కారణం నేనే కదా. నీవు నన్ను క్షమించనిచ్చు, అయ్యో నేను దౌర్భాగ్యుడు కదా. నీవు నన్ను క్షమించకపోతే నేను దౌర్భాగ్యం, దిక్కులేని వాడినయ్యా, జాలి చుక్కుమా, కరుణ చుక్కుమా అని పాట. ఆ పాట పాడుతున్నప్పుడల్లా గుర్తొస్తుంది, నా పాపములకు నీ మరణములకు కారణం నేను. మిచ్ వాళ్ళ మదర్ ఈ రోజు వరకు, మిచ్ వాళ్ళ మదర్కి, మిచ్ వాళ్ళ ఫాదర్కి ఆల్మోస్ట్ డివోర్స్ వరకు వచ్చినాయి. వినోవై డగ్ని ఎందుకు రక్షించినప్పుడు ఆ టైంలో కొడుకు కూడా హెల్ప్